కానీ తిరుమలలో టీటీడీ చైర్మన్ ఈవోలు భక్తులకు అందుతున్న సౌకర్యాలపై ఆరా తీశారు. శుక్రవారం రాత్రి మాడవీధుల్లోని పలు గ్యాలరీల్లోని భక్తులతో చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింగల్ మాట్లాడారు. శ్రీవారి దర్శనం, అన్నప్రసాదాలు, వసతి, రవాణా, కాలినడకన వచ్చే భక్తులకు టీటీడీ అందిస్తున్న సౌకర్యాలపై భక్తుల నుండి ఫీడ్బ్యాక్ తీసుకున్నారు. అన్న ప్రసాదాలు, లడ్డూ ప్రసాదాలు చాలా రుచిగా ఉన్నాయని, టీటీడీ అందిస్తున్న సేవలు బాగున్నాయని భక్తులు సంతోషం వ్యక్తం చేశారు. భక్తుల నుండి సూచనలు తీసుకుని సౌకర్యాలను మరింత పెరుగుపరచనున్నట్లుగా చైర్మన్ ఈవో చెప్పారు. గ్యాలరీల్లోని భక్తులు, కళా బృందాలు టీటీడీ చైర్మన్ ఈవోలతో ఫోటోస్ దిగారు. ఓం నమో వెంకటేశాయ. గత 3 రోజులుగా జరుగుతున్నటువంటి ఏదైతే ఉత్సవాలు ఉన్నాయో అంగరంగ వైభవంగా జరిగాయి. రేపులే ఎల్లుండి ఈ గరుడోత్సవం ఏదైతే ఉందో దానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా బ్రహ్మాండంగా చేస్తున్నాం. ఇప్పటికే పూర్తయినాయి. ఎంతమంది భక్తులు వచ్చినా ఇబ్బంది లేకుండా వారు దర్శనం చేసుకోవచ్చు. ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరిగింది. అదేవిధంగా ఈ గ్యాలరీలో సుమారు 2 లక్షల మంది భక్తులు వేచి ఉండే అవకాశం ఉంది. మిగిలిన ఎంతమంది వచ్చినా కానీ మేము అకామిడేట్ చేయడానికి టీటీడీ సిబ్బంది సమాయత్తం.